సరే మాట్లాడండి సార్తో. సాయిరామ్ శాస్త్రి గారు. సాయిరామ్. సాయిరామ్ శాస్త్రి గారు, నా పేరు పద్మ. ఈవిడే అండి. ఈవిడింట్లోనే 2 రోజులు నన్ను బంధించింది. 2 రోజులు బంధించింది నన్ను ఎదుగుపోకుండా. ఓకే ఓకే. ఓ యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ సమితి అనకాపల్లె. ఆంధ్రప్రదేశ్లో స్వామి పెట్టిన ఫస్ట్ సమితి అనకాపల్లి. చాలా సంతోషం. శాస్త్రి గారు, మీరు స్వామి నిష్క్రమణ ముందు ఒక 2 నెలల ముందు చెప్పిన సత్సంగం చెప్పారు కదా, ఉపన్యాసం. ఆ ఉపన్యాసం అంతా కూడా నేను పుట్టపర్తిలో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పారండి నాకు, మా ఆయనకి. నాకు మళ్ళీ వాళ్ళది గుర్తొచ్చింది చెప్పడం సందర్భం. గుర్తొచ్చి ఇప్పుడు గుర్తొచ్చింది. ఎస్ గుర్తు. అవును, ఇప్పుడు ఆ సంఘటన వచ్చింది కాబట్టి చెప్పాను. ఎందుకంటే మీరు అది మాట్లాడారు కదా, అందుకోసం అది చెప్పాను. అవును, యూఆర్ రైట్. అదే నాకు మరొకసారి మళ్ళీ మీరు ఆ సందేశం చెప్పి మమ్మల్ని బాగా ఇంకా ఇన్స్పైర్ చేసేటట్టు చెప్పారండి. చాలా సంతోషం, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత స్వామి సాధనలు చేసే సాధకులు ఉపాసనా మార్గాలు 4 అని చెప్పారు కదా సాయిరామ్ మీరు. అందులో సంపత్ స్థాయి, సమావర్త స్థాయి అన్నారు. ఇంకో 2 స్పీడ్ గా రాసుకోలేకపోయాను, చెప్పరా ఒకసారి. ఆధ్యాస. 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 ఇంకోటి ఆధ్యాస. ఆధ్యాస అంటే భగవంతుడు ఇంకోటి అందులో. ఆధ్యాస. 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 సమవర్త. సంపత్తు, ఆరోప, సమవర్త, ఆధ్యాస. ఎగ్జాక్ట్. ఆధ్యాస లాస్ట్ స్థాయి. ఎస్, 4. సాయిరామ్. 4 స్థాయిలు. సాయిరామ్ సార్. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు బాగుంటుంది. అది ఏ కోణంలోంచి చెప్పలేము. ఒక రకమైన తన్మయత్వ భావన ఉంది. ఇంకొకసారి ఉపాసన అనే దాన్ని ఇంకొకసారి వివరంగా కావాలి సార్. ఉపాసన ఏంటి, ఎందుకు, దాని మార్గం ఏంటి? అంటే ఉపాసనా మార్గంలో ఏదన్నా ఒక మనం నమ్మిన మంత్రాన్ని పట్టుకుని మనస్ఫూర్తిగా, సపోజ్ ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, లేకపోతే ఓం నమో నారాయణాయ అంటే ఈ మంత్రాలన్నీ కూడా ఈ మంత్రం అనే దాన్ని ఒక బీజం కింద మనం భావించాలి. సపోజ్ ఒక రావి చెట్టు ఉన్నది, లేకపోతే ఒక మర్రి చెట్టు ఉన్నది. సంవత్సరానికి కోటాను కోట్ల బీజాలు అందులోంచి వస్తాయి. కాయలోంచి బీజాలు కోటాను కోట్లు వస్తాయి. కానీ అన్ని కోటాను కోట్లు మొక్కలు అవుతున్నాయా? మొక్కలు కావటలే. కానీ ప్రతి బీజానికి కూడా ఆ మొక్క అయ్యే శక్తి ఉన్నది. సో ఈ మొక్క అయ్యే శక్తి ఉన్నా మొక్క కావాలంటే దానికి కావాల్సిన మిగతా ఏర్పాట్లన్నీ చేయాలి. ఈ మంత్రం అనేది ఆ బీజం లాంటిది. ఆ బీజం లాంటి దాన్ని పట్టుకుని ఏకాగ్రంగా సాధన మూలంగా ఆ బీజంలోంచి ఈ మహావృక్షం వచ్చినట్టుగానే ఆ నమశివాయ అనే మంత్రంలోంచి పంచముఖ పరమేశ్వరుడు బయటికి రావటం. ఆ స్థితిని సాధించేదానికి ప్రయత్నం చేయటంలో ఎన్నో మంత్రాలు రకరకాలు ఉంటాయి. ఆ చేసేది నేను చేస్తున్నదే చాలా గొప్పది అనే ఒక భావనతో ఎంతో మంది అమ్మలు ఉన్నారు, కానీ మా అమ్మ లాంటి వాడు ఇంకొక అమ్మ లేరు అనే భావన పిల్లవాడికి ఏ మాదిరిగా ఉంటుందో, వాడు రూపాన్ని కానీ డబ్బుని కానీ ఆ మిగతా ఆకారాదులు కానీ వాటిని పట్టించుకోడు. వాడు అందరూ అమ్మలు ఉన్నా సరే మా అమ్మ లాంటి అమ్మ లేదు అనుకుంటాడు ఏ పిల్లవాడికి. ఆ పిల్లవాడు చిన్నతనంలో, పెద్దయినాక వాడి బుద్ధుల్లో మార్పులు కలిగితే కలగచ్చు. సో ఆ మాదిరి భావంతో సాధకుడు ఆ ఉపాసనా మార్గంలో ఎన్నుకున్న తర్వాత దాన్ని పట్టుకుని సాధించి మెల్లిగా ఆ బీజం నుంచి ఒక మొలక, ఆ మొలక నుంచి ఓ చిన్న చెట్టు, ఆ చెట్టు నుంచి మహావృక్షం, ఆ స్థాయికి తీసుకుపోయే ప్రక్రియ అని అనుకోవచ్చు. అట్లా సపోజ్ అందువలనే ఈ రుద్రంలో కూడా రుద్రం మొత్తానికి సాక్షాత్ రుద్రుడే చెప్పినాక రుద్రుడు తప్ప ఇంకెవరు ద్రష్ట అనాలి దీన్ని? రుద్రుడు ద్రష్టగా చెప్పినటువంటి రుద్రమంత్రాన్ని దాదాపు 20 మంది ఋషులు అనేక యాంగిల్స్ లో ఆ రుద్రతత్వాన్ని, సాక్షాత్ రుద్రుని అనేక రూపాల్లో దర్శించుకున్నారు. ఇప్పుడు మొట్టమొదటి మంత్రం మనం చెప్పుకున్నప్పుడు మేదిని రథమారూఢం అంటే భూమి మొత్తాన్ని రథంగాను, ఓ చేతిలో ఎక్కువ పెట్టి ధనస్సుగాను, ఆ ధనస్సుని ఏమన్నా చుట్టూతానేమన్నా త్రిపురని నాశనం చేసేదానికి రెడీగా ఉన్నట్టు. రెండో వాళ్ళ దర్శనం చూస్తే అది కేవలం సాయంతాయుధ దర్శనం.
ఆయుధాలన్నీ శాంత స్థితిలో, అంటే త్రిగుణాలకి అతీతమైన స్థితిలో అదే రుద్రుడు. అంటే ఆ తత్వాన్ని మనం ఒక్కొక్క పర్టికులర్ యాంగిల్లో భగవంతుణ్ణి మనం ఏ యాంగిల్లో ఎక్కువ ఆనందించగలుగుతామో ఆ ఆనందించగలిగినటువంటి స్థితిగా ఆరాధించే తత్వాన్ని మనం ఉపాసన అంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస జీవితం తీసుకోండి. ఎవరో ఒక మహాయోగి ఆయన దగ్గరికి వస్తాడు. ఆ యోగి దగ్గర ఒక విగ్రహం ఉంటుంది. ఏమిటది? రాములల్ల చిన్న రాముడి యొక్క చిన్న విగ్రహం, బాలరాముడి యొక్క విగ్రహం. ఆయన కొన్ని సంవత్సరాలు బట్టి ఆ విగ్రహంతో తాదాత్మ్యత పొందుతూ, పోషిస్తూ, దాన్ని చేస్తూ ఆ విగ్రహాన్ని బాలుళ్ళగా తనతో పట్టే పెట్టు తిప్పుతున్నటువంటి స్థితి అయింది. సో దాన్ని చూసి ఈ రామకృష్ణ పరమహంస కూడా మక్కువ కలుగుతుంది. మక్కువ కలిగిన పోతూ పోతూ రామకృష్ణ పరమహంసగా విగ్రహాన్ని ఇస్తూ, రామలల్లా నీతో పాటే ఉంటాను, దాదాపు కళ్ళనీళ్ళు పెట్టుకుని రామలల్లా నీతో పాటే ఉంటానంటున్నాడు, నన్ను ఇక్కడ వదిలేసిపో అని చెప్తున్నాడు అని కళ్ళనీళ్లు పెట్టుకుని ఇస్తూ పోతాడు. అది మామూలు విగ్రహం అనే భావంతో అదంతా చేశాడా అంటే అది విగ్రహం అనే నవ్వులాట కూడా ఆ భావం లేదు. సాక్షాత్తు రాముడు చిన్నపిల్లవాడు, ఆ చిన్నపిల్లవాడు నేను రామకృష్ణ పరమహంస దగ్గర ఉంటానంటున్నాడు. సో ఆ మాదిరి భావంతో చేసే ఆరాధించే విధానాన్ని ఉపాసనా మార్గం. ఉపాసనా మార్గంలో తను నమ్మిన దైవం అన్నిటికన్నా గొప్ప అనే స్థాయి ఉంటుంది. అది మెల్లిమెల్లిగా క్రమక్రమంగా ఓహో అంతా ఉన్నది ఒకే ఒక భగవానుడు, నా భగవానుడే ఈ రూపంలో ఉన్నాడు కాబట్టి రెండు అనేది లేదు అనేది చిట్ట చివరి స్థాయి ఆధ్యాస స్థాయి. సో చిన్నతనంలో ఉపనయనం అది చేయటం, గాయత్రి మంత్ర అభ్యాసం చేయించటం, వాటిల్లో ఉద్దేశం ఇదే. ఆ చిన్నతనంలో కనుక ఏంటంటే గట్టిగా పట్టుకుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు జ్యోతిర్మయ తత్వం పెరుగుతుందో, అరా పెరుగుతుందో, వాడి యొక్క పంచభూతాలతో అనుకూలత, పంచముఖి గాయత్రి ఆరా పెరగటం, ఆ పంచముఖత్వం, ఈ పంచభూతాలు యొక్క స్థితి, వాటిలో అన్వయం ఎప్పుడైతే తెలుస్తుందో క్రమంగా ఓహో పంచభూతాలు కాదు, దానికి అతీతమైన పంచబ్రహ్మలు, దానికి అతీతమైన పరబ్రహ్మ, ఆ పరంగా వాడికి మార్గం లేనిపడుతుంది. రుద్రపరంగా దాన్ని మీరు అన్వయం చేసుకున్నా సరే, మొట్టమొదటి వెనక సందర్భంలో ఒక కథ చెప్పాను, జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. వసుమనసుడు అనే రాజు, ఆయనకి బ్రహ్మ అఖండమైన ఆయుర్దాయం ఇస్తాడు, గొప్ప రాజ్యం, గొప్ప చక్రవర్తి. ఆయనకి వాటి మీద విరక్తి కలుగుతుంది. బ్రహ్మ ఇచ్చిన ఆయుర్దాయంతో ఆయన గాయత్రి మంత్ర సాధన చేస్తాడు. ఆయన చేస్తున్నది గాయత్రి మంత్ర సాధన. ఆయనకి ప్రత్యక్షమైంది రుద్రుడు. రుద్రుడు ప్రత్యక్షమయ్యి ఈ రుద్ర నమక చమకాల్ని ఆయనకు ఉపదేశిస్తాడు. ఇది అమృతమయమైనటువంటి మంత్రాలు, దీన్ని ఆరాధించేమని. అంటే ఉపాసనా మార్గంగా కూడా రుద్రంలో ఉన్నటువంటి ప్రతి మంత్రము, ప్రతి శబ్దము కూడా ఉపాసన చేయదగ్గ అర్హత ఉన్నటువంటి మంత్ర రాశి ఇది అన్న భావంతో ఈ రుద్రపారాయణ. స్వామి దీన్ని ఎన్నుకుని మనకి చెప్పారు. సో సేవపరంగా చూసినా, మంత్రపరంగా చూసినా, లేదు సాధనాపరంగా చూసినా, అభిషేకపరంగా చూసినా, నిత్య జీవితంలో రుద్రాన్ని అన్వయం చేస్తున్నా అన్వయం అవుతుంది మనకి. అట్లా ఉపాసన అన్నప్పుడు ఆ మాదిరిగా ఆలోచించాలి. సార్ నాకు ఒక ప్రశ్న, అంటే ప్రశ్నతో ఇక్కడ చెన్నైకి వచ్చాను. తమ్ముడి ఆశ్రమేట వైజాగ్ సార్, విజయనగరం. నేను అన్ని గుళ్ళు గోపురాలు అయిపోయినాయి, చాలా గుళ్ళు గోపురాలు చెప్పింది. నాకు అన్ని చోట్ల నేను గాయత్రి మంత్రంతో ఉన్నాను, నాకు స్వామి దర్శనం ఉంది. లెట్ ఇట్ బి జ్ఞాన ప్రచునాంబ, లెట్ ఇట్ బి శివ, లెట్ ఇట్ బి ఇష్టకామ్య సిద్ధి, లార్డ్ వెంకటేశ్వర, ఏ గుడి గోపురం తీసుకుపోయినా నా ఆరాధన నాది, నా రూప దర్శనం అదే. లేకపోతే నా దగ్గర సాయిబాబాకి డబ్బులు ఖర్చు పెట్టేవాడు, సాయిబాబాకి డబ్బులు ఖర్చేవాడు రాముడికి ఎందుకు ఇవ్వాలి, అమ్మగారి కార్యక్రమం నేను ఇవ్వాలి సార్? అక్కడ భక్తులు లేరా? వెస్టర్డే నైట్ ఐ టోల్డ్ దెమ్, మీరు అడగవచ్చు నన్ను, మీరు ఆ ఊరు పోయి డబ్బులు ఇవ్వటం ఏంటి అంటే అప్పుడు చెప్పేవాళ్ళు. వీళ్ళని అడగకుండా చెప్పాను, నాకు ఎక్కడ ప్రతి చోట నాకు సాయిబాబా కనిపించాడు, సాయిబాబా కనిపిస్తే ఏదైనా చేస్తా అంతే. అలాగా సార్ తిరిగి ఇంటికి వచ్చే టైంలో ఈవిడేం చేసిందంటే, అంటే ఓం మందిరం తీసుకెళ్ళింది సార్. విజయనగరంలో ఓం మందిరం చాలా బాగుంది సార్. అక్కడికి వెళ్ళాము, ఏదో భజన పాడతారని భజన పాడాను, మంగళహారతి ఇచ్చి వచ్చిన టైంలో వెంటనే కన్వీనర్ ఈ పుట్టి మెసేజ్ ఒక పదానికి క్లారిఫికేషన్ సార్.
సో నేను ఆల్రెడీ పద్మావతి చెప్పాను, సరే నేనే అడుగుతున్నాను క్వశ్చన్. అతను ఏంటంటే మనకు ఒక భజన ఉంది సార్, ఆత్మలింగం భజరే అద్భుత లింగం, అందులో ఒక చరణం వస్తుంది, నాభి కమల ఉద్భవలింగం, నాభి కమల ఉద్భవ అని నాకు రాసి సార్. దీనికి మా దగ్గర ఎవరు విశ్లేషణ చెప్పలేదు, దయచేసి దీనికి ఏమైనా విశ్లేషణ చేస్తారు, నాకు మెసేజ్ పంపించి మీకు ఫార్వర్డ్ చేస్తాను. మేము విజయనగరం నుంచి తెల్లవారుజామున విజయనగరం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం బయలుదేరితే దీని మీద డిస్కస్ చేసుకున్నాం, పద్మావతి గారు వారి హస్బెండ్ మేము. సో మీరు విశ్లేషణ ఇస్తే ఈ యూట్యూబ్ లింక్ ఆయన పంపిస్తాను సార్. ఈ వాంట్ క్లారిఫికేషన్ దట్ నాభి కమల ఉద్భవ లింగం. సృష్టి మొత్తం ఎట్లా స్టార్ట్ అయింది చెప్పండి? బ్రహ్మ నుంచే కదా. బ్రహ్మ అంటే ఏమిటి? బృహత్ బృహదీతి బ్రహ్మ అంటే వ్యాపక ఆది వ్యాపక స్వరూపాన్ని బ్రహ్మ అన్నారు. యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఇంకా భూమి ఇంకా పుట్టలేదు, ఆయన నాభి, ఆ నాభిలోంచి ఉద్భవించినటువంటి కమలం, అందులో మొట్టమొదటి లింగ స్వరూపుడుగా ఆది జ్ఞాన స్వరూపుడుగా మొట్టమొదటి ఉద్భవించిన సృష్టికి, అంటే ఈ అనంత భూమండలం మీద ఏర్పడ్డ మొత్తం సృష్టికి ఆధారభూతమైనటువంటి లింగ స్వరూపంగా విష్ణుమూర్తి యొక్క గర్భం నుంచి వచ్చిన నాభి కమలంలో ఉద్భవించినటువంటి బ్రహ్మస్వరూపం యాక్చువల్గా. సో దీన్ని ఆ జ్యోతిర్మయ స్వరూపాన్నే లింగ స్వరూపంగా మనం భావిస్తాం. ఆత్మలింగం ఉంటున్నాం. ఆత్మలింగం అన్న మనిషి చుట్టూతో అర అంటున్నాం. ఇప్పుడు గాయత్రి మంత్ర సాధనలో అర పెరగటం, పంచభూతాల మధ్య సమన్వయము, పంచభూతాలు అతీతమైన పంచబ్రహ్మలు అని తెలియటం, తర్వాత పరబ్రహ్మ అని తెలియటం దాకా అది తీసుకుపోతుంది అనుకున్నాం. ఎట్లా తీసుకుపోతుంది? జ్యోతిర్మయమైన ఉన్నది ఒకే ఒక జ్యోతిర్మయమైనటువంటి భావం అన్న పరంగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ జ్యోతిర్మయత్వమే పరంజ్యోతిత్వానికి తీసుకుపోతుంది. నిద్ర లేవంగానే మొట్టమొదటి మనం దర్శించుకునే జ్యోతిర్మయ లింగాన్నే సూర్యుడు అంటాం. అట్లా సృష్టికి ఆధారభూతమైనటువంటి జ్యోతిర్మయ లింగం ఏదయ్యా అంటే బ్రహ్మ. ఆ జ్యోతిర్మయమైనటువంటి బ్రహ్మనే నాభి కమల ఉద్భవలింగంగా చెప్పారు. విష్ణుమూర్తి స్థాణు స్వరూపం, విశ్వవ్యాపకమైనటువంటి తత్వంలో ఈ జగత్తు ఇవన్నీ సృష్టించి 84 లక్షల రకాల జీవరాశులు సృష్టికి ముందు బ్రహ్మ సృష్టించబడ్డ తత్వాన్ని అది వ్యక్తిగతంగా అంటే పంచబ్రహ్మల పరంగా ఆ మాదిరిగా దాన్ని అన్వయం చేసుకోవచ్చు. లోకంలోకి మనం వచ్చాం. ఈ లోకం ఏ మాదిరిగా ఉన్నది? నిద్ర లేస్తూనే మనకు కనపడేది లింగ స్వరూపుడు, జ్యోతిర్మయ లింగ స్వరూపుడైనటువంటి సూర్యుడు. లేదు అండాండ స్వరూపంలో చూసినా సరే అది కేవలం అండాండంగా అంటే పిండాండంగా కూడా ఒక లింగ స్వరూపుడే ఉంటాడు. అందువల్లే అండ పిండ బ్రహ్మాండ నాయక పరమేశ్వర లింగ స్వరూప. సో ఈ మూడిట్లో తత్వాలు కూడా ఒకే ఒక లింగతత్వం అన్న భావంతో మనం చేసే సాధన మూలంగా మెట్టుమెట్టుగా తనలో ఉన్నటువంటి ఆత్మలింగమే విశ్వానికి ఆధారభూతమైనటువంటి బ్రహ్మలింగంగాను, దానికి ఆధారభూతమైనటువంటి వ్యాపక స్వరూపమైనటువంటి విష్ణులింగంగాను, దానికి ఆధారమైనటువంటి లయకర మహేశ్వరలింగంగాను, చివరికి కాలస్వరూప అంటే కాలబ్రహ్మ అంటాం ఆ లింగంగాను, సదాశివలింగంగాను, నిరాకార పరబ్రహ్మంగాను. అంటే నిరాకార పరబ్రహ్మం అయినప్పుడు ఇంకా దానికి అనుభూతి లేదు. అంటే రెండూ ఉన్నటువంటి స్థితిలో అది లింగ రూపము. రెండు ఒకటైపోయిందంటే అది నిరాకారము. అందువలనే ఒకటి నుంచి రెండు అయ్యే స్థితి లింగ స్వరూపం. ఒకటైతే ఒకటి తప్ప ఇంకోటి లేదు, రెండైతే అవి రెండు అయిపోయినాయి. ఈ ఒకటి కాదు రెండు కాదు అన్నటువంటి స్థితిని లింగ అన్నారు. కారణం ఏమిటంటే లోపల ఉన్న న్యూక్లియస్ రెండుగా విడిపడింది, కానీ బయట పెరిఫరీ మాత్రం ఒకటే ఉన్నది. అది మెల్లిగా రెండుగా విడిపోతుంది, కానీ ఇంకా రెండుగా విడిపడాలే. ఆ స్థితిని లింగ అన్నారు. మొత్తం సమస్తమైనటువంటి రూపాలు లయం కావలసిన లిం తత్వాన్ని, మొదటి శబ్దం లిం, అన్నిటికీ గమ్యతత్వం కానే గా, కాబట్టి లిం అండ్ గమ్ బికమ్స్ లింగం. ఆది తత్వం, జ్యోతిర్మయ తత్వం,
స్థాణువుగా ఉన్నటువంటి ఆ స్థాణువుగా ఉన్న పరమేశ్వరుడు స్థాణువుగా ఉన్నటువంటి దాని పేరేమి మన నారాయణ స్వరూపాన్ని ఏమంటారు? ఇప్పుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర పరంగా మనం ఆలోచించేటట్టయితే, లౌకికంగా మనం ఆలోచించేటట్టయితే 4 బ్రహ్మకి ఎప్పుడు యోగ నిద్రలో ఉన్నాడు అనే మాట చెప్పరు. ఆయన సృష్టి కార్యక్రమంలో 24 గంటలు 365 చివరి దాకా ఉంటాడు. విష్ణుమూర్తికి ఏం చెప్తారు? 4 నెలల పాటు యోగ అంటారు. అదే మహేశ్వరుడికి ఏం చెప్తారు? సర్వకాల సర్వావస్థలో ఆయన యోగ నిద్రలో శరణుగానే ఉంటాడు. అమ్మవారు కల్పించినప్పుడు మాత్రమే ఆయన శక్తివంతుడు అవుతాడు, శక్తిని వ్యక్తం చేస్తాడు. కదిలించకపోతే ఆయన స్థాణువుగా ఉంటాడు. అంటే సర్వకాల సర్వావస్థల్లో యోగ నిద్రలో ఉంటాడు అని. సో ఈ యోగ నిద్ర పరంగా ఆలోచించేటట్టయితే మొట్టమొదటి వ్యక్తలింగం ఏమిటయ్యా సృష్టిలో అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చింది? నాభి కమల నుంచి వచ్చింది. ఎవరి నాభి కమలలోను? స్థాణువుగా ఉన్నటువంటి నారాయణ స్వరూపం, అదే పరమేశ్వర స్వరూపం నుంచి వచ్చింది. ఆయన పని ధ్యానము, ధ్యానం మూలంగా భగవంతుడి యొక్క అనుగ్రహం, వేదాలు ఆయనకి ఉపదేశించబడటము, ఆ తర్వాత జరిగినంత సృష్టి, ఈ సృష్టిలో జరిగినవన్నీ కూడా లింగాలే. అట్లా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. సో నాభి కమల ఉద్భవలింగం ఉన్నప్పుడు శారీరకంగా మనం దీన్ని ఆలోచించేటట్టయితే శరీరంలో నాభిని సెంటర్ పాయింట్ అంటారు. దాని యొక్క ప్రత్యేక తత్వం ఏమిటంటే ఆ నాభి దగ్గర ఈ నాడుల యొక్క సముదాయం దాదాపు 100-108 నాడుల యొక్క సమన్వయం అయి అదొక ముడిలాగా ఉంటుంది. అందువల్లనే సపోజ్ పుట్టిన బిడ్డ ఆ బొడ్డుని పీకకుండా కనుక బొడ్డు లాగేస్తే వెంటనే చచ్చిపోతాడు. ఆ బొడ్డు కట్ చేసి దాన్ని వదిలేసిన తర్వాత మెల్లిగా అది ముడుచుకుని లోపలికి పోయి ఆ మాదిరిగా ఉండిపోతుంది. ఆ నాభి కమలం నుంచి ఇప్పుడు యాక్చువల్గా అత్యతిష్ట దశాంగులం అనే ఒక మంత్రం కూడా ఉన్నది. హృదయస్థానం నుంచి 10 అంగుళాలు దూరంలో పరబ్రహ్మ యొక్క స్థానం అని చెప్తారు. ఆ పరబ్రహ్మ స్థానాన్ని పైకిగా తీసుకుపెట్టితే మెడుల్లో అబ్లాంగేట్ అవుతుంది. అదే కింద కనుక తీసుకుపెట్టితే నాభి సెంటర్ అవుతుంది. ఈ నాభిని సెంటర్గా చేసుకుని ప్రాణం ఆధారపడి ఉంటుంది అనే ఒక సంకేతం కూడా అక్కడ ఉన్నది. అక్కడ ఉన్నది లింగ స్వరూపుడైనటువంటి భగవంతుడు. వ్యక్తిగతమైనటువంటి నాభిలో కూడా పునఃసృష్టికి అతని నుంచి మళ్ళీ పిల్లలు కలగటం, ఈ మాదిరి కార్యక్రమం చూసినా సరే అక్కడ ఉన్నటువంటి ఆ చక్రం యాక్టివేట్ అయినప్పుడు ఈ ప్రక్రియలన్నీ జరుగుతాయి. కాబట్టి లింగ స్వరూపానికి నాభి కమల ఉద్భవలింగం అంటే విశ్వ విరాట్ స్వరూపమైనటువంటి నాభి, వ్యక్తిగతమైనటువంటి ఒక వ్యక్తి యొక్క నాభి పరంగా కూడా ఈ 2 తత్వాల్లోనూ మనకు కనబడేది లింగతత్వమేను అన్న పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. విశ్వ విరాట్ తత్వాన్ని ఏమన్నా నారాయణ, బ్రహ్మ, తర్వాత సృష్టి. వ్యక్తిలోనే ఉన్న ఆ నాభి సెంటరు, ఆ సెంటర్లో ఉన్నటువంటి చక్రము, మూలాధారం, స్వాధిష్టానం, ఆ స్వాధిష్టాన చక్రం ఆధారంగానే ఈ సృష్టి, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఆ రెండిటికి సంబంధించిన బ్రహ్మ గ్రంథి ఆ పరంగా అన్వయం అవుతుంది. బాగుంది సార్, చాలా బాగా చెప్పారు ఎక్స్ప్లెనేషన్. ఆయనకి పంపిస్తానండి రికార్డింగ్. సాయిరామ్ అండి. సో సాయిరామ్ అండి, శాస్త్రి గారికి నమస్కారం. సాయిరామ్ అండి. గురువు గారికి సాయిరామ్ సార్. గురువు గారు మొన్న 3 రోజులు జరిగినటువంటి ఒక క్యాంపు, గొప్ప అదొక సత్సంగం అయింది. మరి ఏఎస్బి ప్లకార్డులు లక్ష్మీ స్టేషన్ లో పెట్టి ప్రదర్శించడం అంటే మన యొక్క ఏఎస్బి స్థాయి ఏ విధంగా విస్తరించిందో, ఏ విధంగా ఆనందం కలుగజేస్తుందో మనకు తెలుస్తుందండి. అసలు ఈ సన్నివేశాలు గురువు గారు చెప్తుంటే ఒళ్ళు పులకరించింది. అది వెళ్ళటం అయితే ఒక వివాహానికి అటెండ్ అయ్యడానికి వెళ్ళినప్పటికి కూడా అది అంతరార్థం చాలా మనం అర్థం చేసుకోవడానికి ఏఎస్బి స్థాయి ఎలా విస్తరిస్తోంది, ఇదంతా కూడా మన సంతృప్తిని వెలిబుచ్చుతోంది, ఆనందాన్ని వెలిబుచ్చుతోంది. మరి గురువు గారి క్యాంప్ చాలా అది అనుకోకుండా జరిగింది కాదు, స్వామి ఏర్పాటు చేసింది అనేటువంటిదే మన యొక్క ఆలోచన. తర్వాత సార్ ఈ రోజు సత్సంగంలో మీరు మొట్టమొదటిగా ఇది చెప్పారు. మనకి ఏం చెప్పారంటే చివరిలో చెప్తాను. ముందు సంకుచిత మనస్తత్వం నరకం, వికసిత మనస్తత్వం స్వర్గం.
అంటే మనం మన స్వర్గాన్ని గాని నరకాన్ని గాని మనమే ఏర్పాటు మన చేసుకుంటాం. చేతులు, మన మనసులో. ఆ వికసిత ఎగ్జాక్ట్లీ అది సార్, మనం ఎంత వికసిత మనస్తత్వం పెట్టుకుంటామో అంత ఆనంద స్థాయిని పెంచుకోగలుగుతాం సాయిరాం. సంకుచిత్వం ఉందంటే మాత్రం నరకంలో పడిపోయి జీవితాన్ని వృధా చేసుకున్నట్టు అవుతుంది. అలాగే ఇంకొక వాక్యం హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ లో చూస్తే అసలు తవ్విన కొద్దీ, ఇప్పుడు స్వామి హెల్ప్ ఎవర్ సహాయం చేసి ఊరుకోండి అనలేదు, హర్ట్ నెవర్ అన్నారు. ఇది ఈ హర్ట్ నెవర్ అనే ద్వారా మనల్ని మనం నాకు ఈ నిమిషంలో అనిపించినటువంటి వాక్యం అండి అది. హెల్ప్ ఎవర్ సహాయం చెయ్యి అని ఊరుకోవచ్చు కదా, మరి హర్ట్ నెవర్ అన్నారు కాబట్టి హర్ట్ నెవర్ కి ప్రాధాన్యత ఉన్నది. ఆ హర్ట్ నెవర్ వల్ల మనం ఉద్ధరించబడతాము. అలా భావం ఆలోచించిన కొద్దీ కూడా అండి దాంట్లో ఆ ఉన్నటువంటి మాధుర్యం బయటపడుతుంది సాయం. అట్లాగే ఏంటంటే ఆ స్వామి లాస్ట్ బట్ వన్ ఉపన్యాసంలో చెప్పిన ఉపన్యాసము మనకు అర్థం కాకపోయినప్పటికి కూడా ప్రతి ఒక్కరి యొక్క స్వామి అనుచరులైన మనకి ఒక ఆత్మ విమర్శ, ఒక బీజాన్ని నాటారు స్వామి మనకి. ఆ బీజం మొక్క అయ్యి వృద్ధి అయ్యి వృక్షం అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అది నిజానికి మనకు ఆలోచించిన కొద్ది దాంట్లో స్వామి మనకి అర్థం కాకపోయినా గానీ, అప్పటికి భాషగా అర్థం కాకపోయినా అంతరార్థంతో అద్భుతమైనటువంటిది. మన ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒక్క ప్రేమికుడిని సంపాదించుకో, ఒక్కళ్ళని ప్రేమించు. అది ఎంతటి గొప్ప దీన్ని మనకు అందజేశారండి సాయిరాం. చాలా లోతు సార్, చాలా లోతు. ఎంత ఆలోచించినా ఈ మంత్రం లాగానే కూర్చోటం నుంచోటానికి మంత్రం ఏమిటండి? అట్లాగే స్వామి జీవితంలో ఒక్కడైనా ప్రేమించడం తెలుసుకోమంటే ఎంత సందేశం ఉన్నది అందులో. ఆయన ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు. 2-3 లక్షల మంది కదలకుండా అట్లాగే కూర్చుండిపోయినారంటే నా ప్రేమకి బందీలే కూర్చున్నారు తెలుసుకో ఆ మాట అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. దాన్ని స్వామి మీ ద్వారా అట్లా వ్యాపించి చాలా చక్కటి సందేశం ఇచ్చారు సాయిరాం. కృతజ్ఞతలండి. అందరికీ నమస్కారాలు. సాయిరాం అండి. శ్రీ సాయిరాం శాస్త్రి గారు, మీకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మా విన్నపాన్ని మన్నించి మీరు సోమవారం అంగీకరించి ఇవాళ చెప్పినందుకు, మీరు పంచిన జ్ఞానామృతాన్ని 60 మంది పంచుకున్నారు సార్. నాకు ఆ రోజు ఆ సంకల్పం అదే కలిగింది. సోమవారం అయితే ఇంకా ఎక్కువ మంది జ్ఞానామృతాన్ని పంచుకుంటారు కదా. నిజంగా ఇవాళ సుమారు 60 మంది పైన. ఆదివారం అయితే మరి వాళ్ళ పనుల వల్ల దానివల్ల జాయిన్ కాలేకపోతున్నారు. కానీ అడగగానే మీరు ఒప్పుకుని సోమవారాన్ని మార్చినందుకు మా అందరి తరఫున కూడా, మా సోదరుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. ఆ తర్వాత ఆ లక్షల మంది ఆ ఉపన్యాసం చెప్పినప్పుడు మీరు చెప్పారు సార్, ఆ రోజు ఐ వాజ్ దేర్. కానీ అక్కడ ఆ లక్షల మంది కూడా ఆ స్వామి ఉపన్యాసం మీద దృష్టి లేదు సార్, స్వామినే చూస్తూ ఉండిపోయారంతా. మరి అది స్వామి సంకల్పం కూడా ఆ మాట అసలు స్వామి ఏం చెప్తున్నారో తెలియలేదు కానీ స్వామిని చూస్తూ ఉండిపోయింది సార్. ఇందాక మీరు ఆ మాట చెప్తుంటే కొంచెం నాకు బరువు కూడా ఎక్కింది. సాయిరాం సార్, హృదయపూర్వక ధన్యవాదాలు. మా సోదరులు ఎంజాయ్ చేసిన ఎంజాయ్మెంట్ అంతా మేము కూడా చేస్తున్నాం సార్. ఇక్కడ ఉండి సార్. దట్ ఈస్ ట్రూ సాయిరాం తల్లి. ఆ రోజు ఉన్నారా మీరు? నేను ఉన్నాను కానీ అప్పుడు ఒకళ్ళకి మనకి తెలియదు. అది నాకు కానీ నాకు అసలు ఏమి మాట్లాడు శాస్త్రి గారు. నిన్న ఎక్కడో 2-3 రోజులు ఈ ప్రస్తావన నాకు వచ్చింది సార్. స్వామి చివరిలో ముద్దగా చూడండి ఎట్లా వస్తాయి లింకులు. ఆ ప్రస్తావన ఇవాళ వస్తుందో నాకు తెలియదు. నిన్న మొన్న ఎక్కడో చోట మాట్లాడుతూ స్వామి ఏం మాట్లాడుతున్నా నిజంగా ఎవరికి అర్థం కాలేదండి. అప్పుడు ఆయన ఇప్పుడు మీరు కనుక ఆ మాట అన్నారు సార్, అందులో స్వామి చెప్పు పెట్టు ఆ మాట అంటే ధైర్యం ఉండాలి సార్. మీలాంటి వారు గట్స్ పర్సన్స్ ఆర్గనైజేషన్ లో కావాలి సార్. ఏముంది చెప్పడం అంటే వినపడితే కదా అర్థం చేసుకుంటే ఏముంది అంటే ఆయన మాటలే అర్థంగా వినపడలేదు. ఏముంది ఆయన చెప్పిన దాంట్లో అంటే మంచి చెప్పారు. చెంప పెట్టి
అప్పుడు 2 చెప్పులు మరి బాగా చెప్పారు సార్. ఫ్యాంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్. ఒక విషయం గుర్తుకొస్తుంది సార్, రమణ మహర్షి గారి నన్ను దగ్గరికి నేనే కంపేర్ చేసుకుని ఈ రమణ మహర్షి గారి దగ్గరికి రాష్ట్రపతి వెళ్ళి మౌనంగా వచ్చేయటం వల్ల ఆ సన్నివేశం కూడా మీరు ఇది చెప్పినటువంటి ఆ రోజు జరిగిన సన్నివేశం గుర్తొస్తుంది సార్. అర్థమైంది, మీకు అర్థమైంది, మీ ద్వారా మాకు దాన్ని చేరవేశారు. యాక్చువల్ గా నాకు ఆ రోజు అనిపించిన మాట అండి, ఏమిటి నా బతికేమిటి, ఆయన ఇంత మాట 2 లక్షల మంది ఎట్లా కూర్చున్నారు, నిజంగానే ఒక్కడిని నేను సిన్సియర్ గా ప్రేమించగలిగానా నా జీవితంలోనూ? దట్స్ మై ఫీలింగ్ ఆన్ దట్ డే. అంటే స్వామి చెప్పిన మెసేజ్కి ఎంత దూరంలో ఉన్నాను నేను. ఏదో ప్రేమిస్తున్నాం, ప్రేమించడంలో కొంతకైతే కొంత విషయవాసన ఉన్నది. ఎంత నిష్కల్మషమైన ప్రేమ, ఎప్పటికీ ఇది రీచ్ అవుతాం? ఖచ్చితంగా అందుకే అన్నది, చెప్పు తీసుకుంటున్నట్టు ఫీల్ అయినా నేను. ఇన్ని సంవత్సరాలు నాతో పాటు ఉన్నావు, ఏం నేర్చుకున్నావురే వెధవా అనిపించింది నాకు ఆ మాట. అంటే ప్రాక్టికల్గా దాన్ని అనలైజ్ చేస్తే అది అఫ్కోర్స్ డెఫినెట్గా మనలో మార్పు పట్టుకొచ్చేదానికే చేశారు. విశ్వం మొత్తాన్ని మారుస్తున్నారు, ఆయన సైలెంట్గా మారుస్తున్నారు. శాస్త్రి గారు, అసలైతే మీరు కాబట్టి అంత అనలైజ్ చేయగలరు కాబట్టి మీకు ఆ మాటనే వెళ్ళింది, మాకు ఆ మాట కూడా చెవులోకి వెళ్ళలేదు. స్వామి తప్ప ఇంకేం కనబడలేదు, ఏమిటో తెలియట్లేదు పరిస్థితి మాకు. ఆ స్వామిని చూస్తూనే ఉండిపోయాం సార్, అసలు ఉపన్యాసం సంగతి మర్చిపోయాం సార్. ఆ మాట మీరు వేళ మళ్ళీ చెప్పి చేశారు సార్. అవును, ఆనాడు పరిస్థితి అది. కింద అంటే నేను దగ్గరగా ఉండి చూస్తున్నాను కాబట్టి, అంటే యాక్చువల్గా ఆ స్టాఫ్ లో కూర్చున్నా, అందుకు నాకు కనపడుతోంది వేదన రావటం, ఇష్యూడు తిరగటం, అవి అంతా ఏమిటా ఇదండి, ఏం జరుగుతోంది ఇక్కడ అంటే అందులోంచి ఎంత మెసేజ్. నాకు ఆశ్చర్యం, ఒక సంఘటనని క్రియేట్ చేసినప్పుడు ఎంత ప్రాక్టికల్ మెసేజ్ స్వామి పంపించింది. జీవితం మొత్తం మీరు ప్రేమించడం కనుక చేత అయితే విశ్వం అంతా ఇట్లా అవుతుంది, అది నేర్చుకోండి ఆయన చెప్పిన మెసేజ్, ప్రాక్టికల్ మెసేజ్. సార్ గురువు గారు సాయిరామ్, వాళ్ళ దాంట్లో ఒక చిన్న పాయింట్ ఒకటి మీకు హైలైట్ చేద్దాం అనుకున్నాను సార్. ఇప్పుడు భగవాన్ సత్యసాయి బాబా వారు చెప్పండి దంపత ధర్మాల గురించి మీరు చెప్పారని ఒక మెప్పుగా చెప్పారు ఒకటి. తర్వాత కన్వ మహర్షి లాంటి వాడు ఆయన సర్వసంగ పరిత్యాగి శకుంతల్ని ఎక్కడో తీసుకొచ్చి అద్దెగా తీసుకొచ్చుకొని ఆవు పురుడు పోసి పెంచి ఆమె అత్తగారింటికి పంపించేటప్పుడు ఒక మామూలుగా గృహస్థుల కంటే కూడా ఎక్కువ కన్నీరు పెట్టినట్టు శాస్త్రంలో ఉంది సార్. అంటే మనం తగిలించుకునేటువంటి మరయో మనుష్యాణం కారణం మందమోటయో అనేటువంటిది ఇవాళ మీరు చక్కగా స్వామి అంటే స్వామికి నిజంగా ఆయన సర్వసంగ పరిత్యాగి, ఆయన సాక్షాత్ దైవం, ఆయన దాంపత్యాలతోటి ధర్మాలతోటి అన్యోన్య ప్రేమతో సంబంధం లేదు. అయినా సరే ఆయన చక్కగా మహిళా లోకానికి ఒక చక్కని సందేశం ఇవ్వటం ఒకటి. ఆ కన్వమహాముని కూడా ఒక ఆదర్శ దాంపత్యం ఎలా ఉండాలి అనేటువంటిది ఆ రాజుగారి దగ్గరికి పంపించేటప్పుడు చెప్పేటువంటి సందర్భం. ఈ రెండు కార్యలైజేషన్ చేసుకుంటే ఇది మానవాతీతమైనటువంటి భావనగా మనకు, అంటే వాళ్ళకి వాళ్ళ దృష్టిలో లేనటువంటి అంశం లేదు, వాళ్ళకు తోతనటువంటి అంశం లేదు అనేటువంటిది ఒక ప్రస్ఫుటంగా వాళ్ళు చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది సార్. ఎవరిలో కథలో ఆ నిద్రపోతున్నటువంటి వాడి గురించి 4 వ్యాఖ్యానాలు చేస్తున్నారు సార్. అంటే లోకంలో కూడా లోకల్ ఎనర్జీ కాబట్టి మనల్ని గురించి ఎవరు ఆ విధంగా అనుకున్నా సరే మనం కంగారు పడక్కర్లేదు. మనలో ఉన్నటువంటి నిజతత్వానికి మనం బద్ధమై ఉండాలి తప్ప వాడెవడో మనల్ని తాగుబోతూ అంటున్నాడని, వాడెవడో మనల్ని అంటున్నాడు అనేటువంటి దాంతో మనం కించపరచుకోక్కర్లేదు. మనల్ని మనం కించపరచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఒక స్థిత ప్రజ్ఞత ఉన్నప్పుడు అనేటువంటిది మనకు ప్రస్ఫుటంగా మీ యొక్క సందేశంలో ఇంకా ఎన్నెన్నో భావాలు ఉన్నాయి, మన వాళ్ళతో చెప్పారు. ఓం శ్రీ సాయిరామ్ సార్. ఈ రోజు రుద్ర పరిశీలన పరిశోధన ప్రవచనాల్లో మేమంతా వాస్తవంగా సార్ రుద్రంలో ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం. దాని 10th క్లాస్ అనాలి. 10th క్లాస్ అంటే మరి బాగుండదు, మా పిల్లల దగ్గర బాగుండదు కనుక ఇంటర్మీడియట్ లో ఉన్నాం అనుకుంటున్నాం. మీరు చెప్పేటువంటి విధానం చూస్తే పిహెచ్డి వాళ్ళకు పాఠాలు చెప్పినట్టుగా ఉంది సార్. ఈ ఒక పిహెచ్డి విద్యార్థికి ఏ స్థాయిలో చెప్పాలనో ఆ స్థాయిలో మీరు చెబుతున్నారు. బట్ వీఆర్ అన్ ఇంటర్మీడియట్. మరి మా స్థాయిలో ఎంత అర్థం చేసుకోగలము, మీరు చెప్పేది మాకు ఎంతవరకు ఎంత శాతం మాకు బుర్రకెక్కుతుందో అనేటువంటిది మీరు ఆలోచిస్తూ చక్కగా పురోగమిస్తున్నందుకు మా అందరి తరఫున, మా అధినేత దంపతుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ సార్.
ఇక్కడ ఒక మాట సార్, శాస్త్రి గారు, ఇప్పుడు ఇందాక సార్ కుమార్ చెప్పాడు, ఒకసారి నారదుడు దాంపత్యం గురించి చెప్తుంటే నీకేం తెలుసు? నారదుడు ఈ బ్యూటిఫుల్ ఎనర్జైజింగ్ దిస్ మ్యారేజ్ ట్రెడిషన్ చెప్తుంటే అవతలాయన అంటే సామాన్య కాదు. నారదా నువ్వు ఏమైనా పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకోకర్లేదు సార్, నారదుడు పెళ్లి చేసుకోకర్లేదు, స్వామి పెళ్లి చేసుకోక, కణవ మహర్షి ఇంకొక మాట చెప్పారు ఇందాక సార్. ఇప్పుడు ఒకటే సన్నివేశం నలుగురికి 4 రకాలు అంటే ఇందాక అన్నారు, 4 రకాల మతులు, 4 రకాల శిరస్సులు, 4 రకాల మైండ్ లేక వాళ్ళ భావనలు కూడా భిన్నం. ఇప్పుడు మతి వేయినప్పుడు దీన్నే మనం ఈ యొక్క పురాణ శాస్త్రాలు చెప్పిన దాన్ని ఈ యొక్క సిగ్మల్ ఫ్రాయిడ్ అని ఒకతను మానసిక తత్వశాస్త్రవేత్త సార్, సిగ్మల్ ఫ్రాయిడ్ థియరీ ఆఫ్ సైకాలజీ. కానీ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చిన్నప్పుడు ఇప్పుడు ఎవరు చేయట్లేదు సార్, పూర్వకాలంలో ఒక వైట్ పేపర్ తీసుకుని సార్ అందరూ చేసిన వాళ్ళే చేతులు ఎత్తారు, మనం ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద మన చేతిలో ఉన్న ఆ పెన్ను పెట్టి ఇంకు చల్లేవాళ్ళం సార్. ఆ వైట్ పేపర్ ని వర్టికల్ ఫోల్డ్ అండ్ హారిజాంటల్ ఫోల్డ్ అగైన్ డిఫరెంట్ ఫోల్డ్ చేస్తే, ఓపెన్ చేస్తే ఆ చల్లినది ఒక పిక్చర్ లాగా వచ్చేది. దాన్ని ఒక కోటేశ్వరరావు గారు చూపిస్తే ఆహా నాకు ఇలా ఉందండి, బ్రహ్మరామ గారు చూపిస్తే నాకు ఇలా కనపడుతుంది, జిఎల్ సరస్వతి చూపించామనుకోండి, అరే నాకు ఈ భావన వస్తుంది. ఒకటే వైట్ పేపర్ చల్లిన ఇంకులో 4-5 డ్రాపులు చల్లితే ఫోల్డ్ చేసేటప్పటికి దట్ హ్యావ్ డిఫరెంట్ పిక్చోరియల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటుందా. దీని అంతా తీసుకుని ఆయన సిగ్మల్ ఫ్రాయిడ్ థియరీ ఆఫ్ సైకో అనాలిసిస్ అని నేను ఎంఏ సోషియాలజీ చేసినప్పుడు యొక్క రీసెర్చ్ అండ్ డిజైన్ చూడండి. ఇప్పుడు ఒకటే సన్నివేశం ఒక్కొక్కటి ఒక రకం, హాయిగా మంచిగా పడుకున్నాడు పాపం, అతనికి ఏ భావన లేదు, పైన చూసిన నలుగురికి 4 భావనలు కలిగి. లోకం అట్లా ఉంటుంది, లోకో భిన్న రుచి. సాయిరామ్ శాస్త్రి గారు, సాయిరామ్. మా అందరికీ మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు సార్. Shall we meet on Saturday again? Welcome. Okay, sir. We'll do that as per your convenience. So we'll have 2 classes continuously, Saturday and Sunday. Okay. Saturday and Monday. అంతేగా? Saturday and Monday. Saturday and Monday. Thank you, sir. Okay. Yeah. Welcome. సాయిరామ్. అందరికీ నమస్కారం.